హైదరాబాద్లోని టోలీ చౌకీలో జరిగిన ప్రమాద ఘటనపై ఆసిఫ్ నగర్ ఏసీపీ కిషన్ కుమార్ స్పందించారు. టోలీ చౌకీలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాదం జరిగిందన్నారు. భవన నిర్మాణం కోసం కట్టిన గోవా కర్రలు కూలి 6వ అంతస్తు నుంచి 5గురు కార్మికులు కిందికి పడిపోయారని అన్నారు. ప్రమాదంలో ఆదినారాయణ, తిరుపతి అనే 2 మృతి చెందగా మరో 3గురికి గాయాలయ్యాయన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఆటో, కారు డ్యామేజ్ అయ్యాయని తెలిపారు. బిల్డింగ్ ఓనర్ హర్పత్ పై కేసు నమోదు చేశామని వెల్లడించారు ఆసిఫ్ నగర్ ఏసీపీ కిషన్ కుమార్. ఈరోజు మధ్యాహ్నము అరౌండ్ 3:30 ఆ ప్రాంతంలో అలస్నాథ్ కాలనీ అని చెప్పేసి మెహదీపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కాలనీ ఉంది. ఆ కాలనీలో అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ పై నుండి ఒక 45గురు వర్కర్స్ కూలీలు అయి ఉండొచ్చు, వాళ్ళు మేస్త్రీలు అయి ఉండొచ్చు, ఆ పై నుంచి పడిపోయారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రాగా ఇమ్మీడియట్ ఇన్స్పెక్టర్ మెహదీపట్నం అండ్ మా స్టాఫ్ మేమంతా వచ్చి చూసేసరికి ఒకరిద్దరు స్పాట్లో చనిపోయారంటే వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్ మనకి షిఫ్ట్ చేయడం జరిగింది. చనిపోయిన వాటిలో 2 యాదగిరి తిరుపతిరావు ఉన్నో అది 2 కూలీలు, దాంట్లో ఒక మేస్త్రి శ్రీకాకుళం జిల్లా అతను, ప్లస్ 3 ఇంజూర్డ్ అయినారు. ఒక రమేష్ అని చెప్పేసి, ఒక లాల్ అహ్మద్ అని చెప్పేసి ఇంకో రమేష్ అతను కూడా ఉన్నాడు. ఈ లాల్ అహ్మద్ అనే అతను ఈ ఆటోలో కూర్చొని ఉన్నాడు. ఆయన పైన కూడా ఈ డెబ్రీస్ అంతా పైనుంచి పడ్డటువంటిది పడడం వల్ల ఆయన కూడా ఇంజురీస్ జరిగినాయి. ఆ ఇంజురీస్ అయినటువంటి వాళ్ళను ఆలివ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ వచ్చి స్పాట్లో వెరిఫై చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఉందో దానికి గోవా కట్టి ఆ ప్లాస్టింగ్ వర్క్ కానీ మిగతా ఇతరత్ర వర్క్ చేస్తుంటారు, సివిల్ వర్క్. దాంట్లో